తరంగా మనం జీవించినప్పుడు మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుటను ప్రతి చిన్న విషయంలో కూడా ఖచ్చితంగా ఎవరు నరపుత్రుడా నీవు చక్కగా నిలబడన్నాడు హెస్కేల్. అర్థమైంది? ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని కొరకు నువ్వు నిలబడితే అదే నీ సాక్షి జీవితం. మేము చెయ్యమండి, యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, మా పద్ధతులు అవి కాదండి. చదువు నాయన పుత్రుడా, అదే మనం చక్కగా నిలబడితే కదా ఇంకో మాట మాట్లాడతాడు. మనం అలానే ఉన్నాం, ఇంకొక ఆలోకి రావు. ఈ చాలు నాయన, ఇక్కడతోటే మాకు చాలు, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు వద్దని అక్కడే ఉండిపోతాం. ఏ టు జెడ్ మనకు అవసరం లేదు, ఏలో ఉన్నాం చాలు నాయన, ఏదో ఏది ఏను గీసుకొని బతికేస్తున్నాం ఏనుగుల్లాగా అని. అర్థమైందండి?